నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఈ స్టోరీ అనేది ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఓ యథార్థ సంఘటన. ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు, ప్రేమ ముసుగులో దాగి ఉన్నటువంటి ఓ భయంకరమైన చీకటి కథ. ప్రతి ఆడపిల్ల తప్పక వినాల్సిన కథ. మరి ఈ కథను వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మీకు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లిదండ్రులు కోల్పోయినటువంటి ఆ రోజు వైదేహికి 15 ఏళ్ళు, తన చెల్లెలు స్రవంతికి 12 ఏళ్ళు. ఆ రోజు వారి జీవితం పూర్తిగా మారిపోయిన రోజు. ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదంలో వారి తల్లిదండ్రులు మరణించారు. ఆ ఇద్దరు చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఒక్కసారిగా అనాథలయ్యారు. ఆ రాత్రి హాస్పిటల్లో ఉన్నటువంటి పోస్ట్మార్టం రూమ్ ఎదురుగా నిలబడి ఏడుస్తూ ఉన్నటువంటి వైదేహికి అప్పుడే తన వెనుక నుండి భుజం పైన ఒక చెయ్యి పడింది. అలా నెమ్మదిగా తిరిగి చూసేసరికి అక్కడ ఉన్నది వాళ్ళ అమ్మమ్మ, అలాగే తాతయ్య. వెంటనే వైదేహి వాళ్ళని గట్టిగా హత్తుకుంది. ఏం కాదమ్మా, మేమున్నాం కదా అని చెప్పారు వారు. తల్లిదండ్రుల మరణం తర్వాత వైదేహి మరియు స్రవంతిని వారి అమ్మమ్మ, తాతయ్య వారితో పాటు తీసుకువెళ్లారు. మంచి మనసున్నటువంటి ఆ వృద్ధ దంపతులు వారి యొక్క మనవరాళ్లను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆ వయసులో కూడా కష్టపడుతూ ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. కానీ గ్రామాల్లోని కొంతమంది స్త్రీలు మాత్రం వైదేహి మరియు తన చెల్లెల విషయంలో అసూయపడేవారు. వాళ్ళ అమ్మమ్మను ఏవేవో అనేవారు. డబ్బంతా కూడా కూతురుకే పెడుతుంది, కొడుకును మాత్రం గాలి కుదిలిసింది అని రకరకాలుగా అనేవారు. అవన్నీ కూడా వెనక్కి మాట్లాడే మాటలు. సంవత్సరాలు గడిచాయి. వైదేహి పెద్ద అయింది, కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టింది. ఇప్పుడు తాను చాలా అందంగా, తెలివైన అమ్మాయిగా మారింది. ప్రతిరోజు కూడా ఆటోలో కాలేజీకి వెళ్ళేది. ఇక నాగేంద్ర అనే ఆటో డ్రైవర్ వైదేహిని చూశాడు. తనని చూసినప్పటి నుండి కూడా వాడి మనసులో ఏదో తెలియని ఒక భావన. వాడి వయసు 30 ఏళ్ళు, వాడికి లేని చెడు అలవాటంటూ లేదు. వైదేహి లాంటి అమ్మాయి తనతో ఉంటే ఎంతో బాగుంటుంది అనుకున్నాడు. కానీ అది సహజంగా జరిగే పని కాదు. అందుకు ఆ పిల్ల ఒప్పుకోదని కూడా తెలుసు. అందుకే వాడొక చీకటి మార్గాన్ని ఎన్నుకున్నాడు. భయంకరమైనటువంటి క్షుద్ర శక్తులు లేపి చీకటి మార్గాల్లో నడిచే ఒక వ్యక్తి. వాడు నాగేంద్రకు బాగా పరిచయం. ఆ అమ్మాయిని నా వశంలోకి ఎలా అయినా సరే తీసుకురా అని ఒకరోజు అడిగాడు. అందుకు ఆ మాంత్రికుడు నవ్వాడు. వశీకరణం చెయ్యాలి, కానీ అలా చెయ్యాలి అంటే మామూలు విషయం కాదు. ఆమె ధరించినటువంటి ఏదైనా బట్ట, జుట్టు లేదా తన కాళ్ళ యొక్క మట్టి ఏదైనా కావాలి అన్నాడు. తప్పకుండా అలాంటి రోజు కోసమే నేను ఎదురు చూస్తాను అన్నాడు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎన్నో రోజుల పాటు ప్రయత్నించాడు, కానీ తనకైతే ఏమీ లభ్యం కాలేదు. కానీ ఒకరోజు వాడికి కాలం అనుకూలించింది. నాగేంద్ర ఆటోలో వైదేహి ఒకనాడు ప్రయాణించింది. అజాగ్రత్తగా తన చున్నీని మర్చిపోయింది. ఇక వెంటనే దాన్ని తీసుకున్నాడు. ఆ రాత్రి ఆ తాంత్రికుడికి ఇచ్చి వశీకరణ ప్రయోగాన్ని చేయమన్నాడు. ఒక చీకటి అమావాస్య నాటి రాత్రి శ్మశాన వాటికలో తాంత్రికుడు భయంకరమైనటువంటి పూజను చేశాడు. వైదేహి చున్నీని నల్లని దారాలతో కట్టి మంత్రాలు జపించాడు. ఒక పాత్రలో ఎర్రటి ద్రవం, అది రక్తమా లేదా ఏదో మిశ్రమం, అందులో ఆ చున్నీని ముంచాడు. తరువాత ఆ ద్రవం మొత్తాన్ని కూడా చాలా భద్రంగా ఒక డబ్బాలో పెట్టి అతని చేతికిచ్చాడు. ఇదిగో, దీన్ని ఏదైనా ఆహార పదార్థంలో ఓ పంచే లడ్డూల్లో కలుపు, ప్రసాదం అని చెప్పి తనకు తినిపించు. ఖచ్చితంగా తింటుంది, ఎందుకంటే దేవుడి ప్రసాదం కదా, నమ్మే తీరుతుంది. కాదనదు కూడా. ఒక్కసారి తింటే చాలు, నీ వెంట పడుతుంది, నీ మాటే వింటుంది అని తాంత్రికుడు చెప్పాడు. ఇక మరుసటి రోజు నాగేంద్ర అదే పని చేశాడు.
ఆ రోజు వైదేహితో మాటలు కలిపాడు. నేను ఈ మధ్య తిరుపతి వెళ్ళొచ్చాను, మీకోసం ఈ ప్రసాదాన్ని తెచ్చాను అని వెంటనే లడ్డూని ఇచ్చాడు. వైదేహి దాన్ని తీసుకోలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండగా వెంటనే పట్టుబట్టాడు. మీరు తీసుకోకపోతే మీ ఇష్టం, అయినా ఇది దేవుడు ప్రసాదం, ఇలాంటి దాన్ని కూడా కాదంటారా అని అనేసరికి వైదేహి వెంటనే ఒక లడ్డూని తీసుకుంది. అక్కడే తింది. ఆ క్షణమే ఆ మంత్రం పనిచేయటం ప్రారంభించింది. ఇక ఆ రాత్రి నుంచి కూడా వైదేహికి ఎంతో వింతగా అనిపించడం మొదలైంది. నిద్రలో ఆటో డ్రైవర్ నాగేంద్ర ముఖం కనిపిస్తుంది. అతని గురించి ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఎందుకో తెలియదు కానీ అతనితో మాట్లాడాలి అనిపిస్తుంది. అలా ఒక 2 రోజులైతే గడిచాయి. ఇక 3వ రోజు వైదేహి ఎవరినో అడిగి నాగేంద్ర యొక్క నెంబర్ తీసుకుని తనకైతే ఫోన్ చేసింది. హాయ్, మీరు బాగున్నారా అని అడిగింది. ఎవరు అని అడగ్గా నేను వైదేహిని అని చెప్పింది. ఆ ఒక్క మాటతోనే వాడి ముఖం సంతోషంతో మెరిసిపోయింది. పనిచేస్తుంది, వశీకరణం పనిచేస్తుంది అనుకున్నాడు. ఇక ఆ రోజు మొదలైంది. రోజు రోజుకు వైదేహికి నాగేంద్ర పైన ఆకర్షణ విపరీతంగా పెరిగింది. ఆమె తన యొక్క మనసు అంగీకారంతో చేయటం లేదు, ఆ మంత్ర ప్రభావంతో చేస్తుంది. ఆ మాంత్రిక ప్రభావం తనని పూర్తిగా నియంత్రిస్తుంది. 2 వారాల్లోనే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. ఇక నాగేంద్ర యొక్క నిజ స్వరూపం అప్పటికీ కూడా తనకు తెలియదు. ఇప్పుడు నాగేంద్ర ప్రతిసారి కూడా తనని ఏదో ఒకటి అడగటం మొదలుపెట్టాడు. వాడి అసలు రంగును చూపించడం అదే మొదలు. నాకు డబ్బులు కావాలి, మీ అమ్మమ్మ దగ్గర నుండి ఎలా అయినా తీసుకురా అని అడిగేవాడు. ఇక అదే ప్రభావంలో ఉన్నటువంటి వైదేహి ఎగ్జామ్ అని ఏదో ఒక అబద్ధం చెప్పి ప్రతిసారి డబ్బులు తీసుకునేది. మరికొన్నిసార్లు సొంతంగా తన ఇంట్లోని డబ్బులు దొంగిలించడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా బంగారం, డబ్బు అన్నిటినీ కూడా నాగేంద్రకి ఇచ్చేసింది. ఇక అప్పుడే ఒకరోజు వాళ్ళ అమ్మమ్మకు నాగేంద్ర గురించి విషయం తెలిసింది. వైదేహి ఫోన్లో అతనితో మాట్లాడుతూ ఉండటాన్ని ఆమె స్వయంగా వింది. విని వెంటనే షాక్ అయింది. అంతే, ఆ క్షణమే తాను వైదేహి దగ్గరికి వెళ్ళింది. అప్పటికే వైదేహి భయపడి ఫోన్ పెట్టేసింది. వైదేహి, ఎవడా ఆటో డ్రైవర్? ఎవరు? వాడేనా? ఆ నాగేంద్రనే కదా, వాడితో ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగారు వాళ్ళు. అమ్మమ్మ, అతను చాలా మంచివాడమ్మా, నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని వైదేహి జవాబిచ్చింది. ఇక అమ్మమ్మ, తాతయ్య విషయం మొత్తాన్ని కూడా తెలుసుకున్నారు. నాగేంద్ర వారి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. వాడికి అప్పటికే బాగా చెడ్డ పేరు ఉంది. మత్తు పదార్థాలు కూడా వాడే రకం వాడు. మరి అలాంటి వాడు మంచివాడు అంటున్నావంటే నీకేమైందో అర్థం కావటం లేదు అనగా, లేదు, తాను చాలా మంచివాడు అని చెప్తుంది. అమ్మా, మేము చెప్పేది విను, వాడు ఎన్నో కొన్ని నేరాలు కూడా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా నీకు తెలియదు. ఇక ఎంత చెప్తున్నా సరే వారి మనవరాలైతే వింటలేదు. కలుస్తుంది, మాట్లాడుతూనే ఉంది. ఇక వెంటనే వారు వైదేహిది గ్రామం నుంచి ఒకరోజు దూరంగా తీసుకువెళ్ళారు, ఒక ఊరికి. అక్కడ ఎవరో ఒక మహిళా వైద్యురాలు ఉంది. మామూలు వైద్యం కాదు, భూత వైద్యం లాంటిదే. ఆమె వశీకరణ విరుగుడు, ప్రయోగాలు విరుగుడు, ఇలా రకరకాల ఇలాంటి పద్ధతులన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇక ఆ మహిళా వైద్యురాలు వెంటనే తననైతే పరీక్షించింది. తన కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ పాప ఒంటి నిండా కూడా నల్లని శక్తి ఆవహించి ఉంది. ఈమె పైన ఎవరో చెడుపు చేశారు, వశీకరణ ప్రయోగాన్ని చేశారు అని చెప్పింది. ప్రత్యేకమైనటువంటి పూజలు, మంత్రాలు, మరికొన్ని కార్యక్రమాలు చేసి వైదేహికి స్నానం చేయించారు. ప్రత్యేకమైనటువంటి నీళ్లతో భస్మం, కుంకుమ, పసుపు ఇచ్చారు. ఆ తరువాత 3 రోజుల పాటు స్నానాలు చేశాక అప్పుడు ఆ వశీకరణం విరిగింది. అంతవరకు వేరే లోకంలో ఉన్నటువంటి వైదేహికి అప్పుడే మెలకువ వచ్చినట్టయింది. వారు జరిగిందంతా కూడా చెప్తే, నేనేం చేశాను, ఆ నాగేంద్ర చాలా చెడ్డవాడు, నాకు వాడంటేనే అసహ్యం అని వింతగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇక వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలకు మొత్తం అర్థమైంది. అంటే ఇంక మా అమ్మాయికి ఏమీ కాదు, ఆ ప్రయోగం పోయినట్టే అనుకున్నారు.
ఇక అప్పటి నుండి కూడా చాలా జాగ్రత్తగా తనని గమనిస్తూ ఉన్నారు. కానీ నాగేంద్ర మాత్రం రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడు. తనతో మాట్లాడడానికి, తనని ముట్టుకోవటానికి, ఇలా ఏవేవో చేస్తూ ఉన్నాడు. కానీ నాగేంద్రకు వైదేహి మాత్రం ఎన్నో విధాలుగా తిరస్కరించింది. అతను ఫోన్లు చేస్తుంటే ఆమె అస్సలు ఎత్తడం లేదు, బ్లాక్ చేసిద్ది. ఎన్నో నెంబర్ల నుండి మెసేజ్ చేసేవాడు, దానికి కూడా రిప్లై లేదు. ఇక వాడు కోపంతో పూర్తిగా పిచ్చివాడైపోయాడు. తాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు. అసలేమైంది, వశీకరణం పనిచేయటం లేదా, నువ్వు నాతో అబద్ధం చెప్పావా అనగా, ఏం మాట్లాడుతున్నావు, ఇన్నాళ్ళు పనిచేసిన ప్రయోగం ఇప్పుడు పనిచేయటం లేదా అంటే దాన్ని ఎవరో విరిచారు, కానీ ఇంకేదైనా చెయ్యండి, ఇంకా ఏదైనా బలంగా చెయ్యండి అనగా ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని చేస్తారు. ఈసారి ఆమెను తిరిగి రప్పించడమే కాదు, తన కుటుంబాన్ని కూడా నాశనం చేస్తారు. నువ్వు కొద్ది రోజుల తర్వాత ఎక్కడికి రా, అప్పుడు చెప్తాను అన్నాడు. ఆ కొద్ది రోజులు కూడా వాడు ఓపికను పట్టలేకపోయాడు. వాడిలోని ఉన్మాదం మేల్కొంది. ఒకరోజు వైదేహి రోడ్డుపైన ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటే తనకు ఎదురుపడ్డాడు. నువ్వు నన్ను ఎందుకు నిరాకరిస్తున్నావు, మనం ప్రేమించుకున్నాం కదా, కలిసి తిరిగాం కదా అని గట్టిగా అరిచాడు. దగ్గరకు రావాలి అనుకున్నాడు. మర్యాదగా దూరంగా ఉండు, నీ గురించి నాకు మొత్తం తెలుసు అని వైదేహి బలంగా అంది. అతను బలవంతంగా ఆమెను తాకడానికి ప్రయత్నించాడు. అప్పుడే ఒక శబ్దం ఎక్కడి నుండో కాదు, వైదేహి వాడి చెంప చెల్లు అనిపించింది. జనాలంతా కూడా చేరుకున్నారు. ప్రజలంతా వాడిని తిట్టారు. రే, చదువుకునే అమ్మాయితో నీకేం పడ్రా, పోరంబోకు వెధవా, వెంటనే ఎక్కడి నుండి వెళ్ళు అన్నారు. వాడు భయపడి వెళ్ళిపోయాడు. కానీ భయంతో మాత్రం కాదు, భయపడుతున్నట్టుగా నటించాడు. వాడిలోని అవమానం, కోపం అన్నీ మేల్కొన్నాయి. కానీ వాడి కళ్ళల్లో తీవ్రమైనటువంటి ప్రతీకారం మండిపోయింది. ఇప్పుడు కాదే నీ సంగతి, కొద్ది రోజుల్లో చెప్తాను, అప్పుడు చూస్తాను నీకేం జరుగుతుందో, ఎలా నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటానో చూడు. ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరింత శక్తివంతమైనటువంటి నల్లవాయను ప్రయోగించాలి అనుకున్నాడు. ఆ రాత్రి నాగేంద్ర మరియు తాంత్రికుడు ఒక భయంకరమైన కార్యక్రమాన్ని చేశారు. ఈసారి కేవలం వశీకరణ మాత్రమే కాదు, వైదేహి పైన ఒక చెడు ఆత్మను ఉసుగొల్పారు. శ్మశాన వాటికలో మధ్యరాత్రి 2 గంటల వేళ వాడు నల్లని బట్టలు వేసుకుని ఒక వింతైనటువంటి పూజను చేశాడు. ఒక స్త్రీ యొక్క పుర్రెని చేతిలోకి తీసుకుని దానిపైన ఏ జీవితో రక్తాన్ని పోశాడు. భయంకరమైనటువంటి మంత్రాలను చదవటం ప్రారంభించాడు. వెళ్ళు, దాని శరీరంలో ప్రవేశించు అని ఆ చున్నీ పైన ఆ రక్తాన్ని పుర్రె మీద నిండుగా పోశాడు. తన బుద్ధిని నాశనం చెయ్యు, దాని కుటుంబాన్ని అంతం చెయ్యు అని మంత్రించాడు. ఇక అప్పుడే ఆ శ్మశాన వాటికలో చల్లని గాలి మొదలైంది. చెట్లు వణికాయి. ఎక్కడి నుండో భయంకరమైనటువంటి ఓ వికారమైన స్త్రీ యొక్క ఏడుపైతే వినిపించింది. ఆ చీకట్లో మెల్లగా ఓ రూపం కనిపించింది. కొన్ని క్షణాల పాటు కనపడి హఠాత్తుగా అదృశ్యమైంది. అంతే, నాగేంద్ర హడిలిపోయాడు. భయం వేసింది. కానీ వాడి యొక్క ప్రతీకార దాహం మరింత బలంగా ఉంది. మంత్రప్రయోగం జరిగి అది 4వ రోజు వైదేహి జీవితంలో భయంకరమైనటువంటి మార్పులు జరిగాయి. ఆ రోజు ఉదయాన్నే లేచినప్పుడు ఆమెకు చాలా తలనొప్పిగా అనిపించింది. శరీరం కూడా బరువుగా మారిపోయింది. అద్దంలో తాను తన ముఖాన్ని చూసుకున్నప్పుడు తన ముఖం కాకుండా వేరే స్త్రీ యొక్క రూపం కనిపించింది. షాక్ అయింది, వెనక్కి తిరిగింది. అలా చూసేసరికి చనిపోయిన వాళ్ళ అమ్మ రూపం. అమ్మా, నేనేనమ్మా, మీ అమ్మను, నీకోసమే వచ్చాను అంది. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తెలియదు. మెల్లగా అక్కడి నుండి లేచి బయటికి వెళ్ళింది. పనులన్నీ చూసుకుని కాలేజీకి వెళ్ళింది. కాలేజీలో క్లాస్లో కూర్చుండగానే ఒక స్వరం తన చెవిలో వినిపిస్తుంది. స్త్రీ స్వరం. అమ్మా, నేను మీ అమ్మను, నీకోసమే వచ్చానమ్మా. వైదేహి చుట్టూ చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. భయంతో తన గుండె చాలా వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఇక అప్పుడే మళ్ళీ ఆ స్వరం మాట్లాడుతుంది. తన సొంత తల్లి యొక్క గొంతుతో, అంటే ఎప్పుడో చనిపోయిన తల్లి యొక్క గొంతులో. అమ్మా, నాతో తప్ప ఎవరితో కూడా మాట్లాడకమ్మా,
వాళ్ళెవ్వరూ కూడా మంచివాళ్ళు కాదు, నాతోనే మాట్లాడు. ఆత్మ యొక్క నియంత్రణ అప్పటి నుండే మొదలైంది. ఇక ఆ రోజు నుంచి కూడా వైదేహి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆమె తన స్నేహితులతో కూడా మాట్లాడడం మానేసింది. ఎప్పుడూ ఒంటరిగా కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, అంటే ఏదో గొనుగుతూ ఉంటుంది. తన చెల్లెలు స్రవంతి ఈ విషయాలన్నీ కూడా గమనించి అడిగింది, అక్క, నువ్వు బాగానే ఉన్నావా? అసలు నువ్వు ఒంటరిగా ఎవరితో మాట్లాడుతున్నావు? అప్పుడు నువ్వెప్పుడు కూడా ఇలా లేవక్క, మరి ఈ మధ్యన ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పక్క, నిన్ను చూస్తుంటే నాకు కొంచెం భయంగా ఉంది అనేసరికి వైదేహి తన చెల్లెళ్ళు వింతగా చూసింది. ఎవరితో మాట్లాడమేంటి? అమ్మతో మాట్లాడుతున్నాను, ఇదిగో ఇక్కడే ఉందమ్మా, చూడు, నా పక్కనే నిల్చుంది, నువ్వు చూడలేవా అని అంది. స్రవంతి హడిలిపోయింది, భయపడిపోయింది. అక్క, మనమ్మ చనిపోయింది కదా, అమ్మ చనిపోయి చాలా సంవత్సరాలైంది. అబద్ధం అబద్ధం చెప్తున్నా నువ్వు. అమ్మ పక్కనే ఉంటే చనిపోయింది అంటావేంటి? అమ్మ ఇక్కడే ఉంది, ఆమె నాతోనే ఉంటుంది. వైదేహి చాలా కోపంగా అరిచింది. ఇక ఆ తర్వాత నుండి మరింత భయంకరమైన సంఘటనలు, తినటం మానేయటం, నిద్ర పట్టకపోవటం. ఆ ఆత్మ వైదేహిని పూర్తిగా నియంత్రించడం మొదలుపెట్టింది. భోజనం చేద్దామని ప్రయత్నించినా సరే, తినకు, ఈ భోజనాన్ని అస్సలు ముట్టుకోకు, ఆహారంలో విషం పెట్టారమ్మా, నీకు తెలీదు, వీళ్ళంతా కూడా చాలా చెడ్డవాళ్ళు, నిన్ను చంపాలనుకుంటున్నారమ్మా, నా మాట విను, నేను మీ అమ్మను కదా, నేనేం చెప్తున్నానో అదే విను అని ఎప్పుడూ అలానే చెప్తూ ఉండేది. ఇక వైదేహి నెమ్మదిగా తింటం మానేసింది. వాళ్ళ అమ్మమ్మ ఎంత పట్టుబట్టినా సరే, నాకు ఆకలి లేదని చెప్పారా, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, ఎందుకలా నరకాన్ని చూపిస్తున్నారు, దయచేసి నన్ను వదిలేయండి, నాకు ఆకలిస్తే నేనే తింటాను. రాత్రులు కూడా నిద్రపోవటం లేదు, కళ్ళు తెరిచి చీకట్లో చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ఇంకా తనతో మాట్లాడుతూనే ఉంటుంది. ఆ ఆత్మ ఏమనేది అంటే, అమ్మా, నేను చనిపోయానమ్మా, కానీ మిమ్మల్ని అయితే వదలలేదు, నువ్వు అలాగే చెల్లి, మీ అందరినీ కూడా నేను చూసుకుంటున్నాను. మీ అమ్మమ్మ తాతయ్యలు మంచివాళ్ళు కాదబ్బా, వీళ్ళంతా కూడా మన శత్రువులే అని చెప్పేది. కొద్ది రోజుల వ్యవధిలోనే వైదేహి పూర్తిగా బరువు తగ్గిపోయింది. కళ్ళంతా కూడా లోతుకు వెళ్ళిపోయాయి, ముఖం కూడా బాగా పాలిపోయింది. ఇక వాళ్ళ అమ్మమ్మ తాతయ్య తనని గమనించారు, తన యొక్క వింత ప్రవర్తనను చూస్తున్నారు. ఒకరోజు వారు ఆమెను ఒంటరిగా పిలిచి మరీ అడిగారు, అమ్మా, నీకేం జరుగుతుంది? ఎందుకమ్మా ఇలా అయిపోతున్నావు? ఏమైనా అనిపిస్తుందా? ఏమైనా భయపడుతున్నావా? ఏదైనా ఉంటే మాతో చెప్పమ్మా, ఇలా ప్రవర్తించుకో అని అడిగేసరికి వైదేహి వింతగా నవ్వింది. ఆ నవ్వు కూడా తనది కాదు, ఎవరో వేరే వారి నవ్వులా ఉంది. మా అమ్మ ఇలానే చెప్పింది, మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం, ఆమె నన్ను చాలా ప్రేమిస్తుంది. మీరు కాదు, మీరంతా కూడా మోసగాళ్ళు, మీరంతా కూడా దొంగలు, మీరు మాకు శత్రువులు, మీరు నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. వైదేహి, ఏం మాట్లాడుతున్నావు తల్లి? మీ అమ్మ నీకు చెప్పడం ఏంటి? అవును, మా అమ్మ నాకు ప్రతిరోజు చెప్తుంది అనేసరికి, మీ అమ్మ చనిపోయి ఇప్పటికే 10 ఏళ్ళు అయిపోయిందబ్బా, దయచేసి ఈ మాటలు ఆపు అని వాళ్ళ అమ్మమ్మ చాలా కోపంగా అరిచింది. ఇక్కడే ఉంది, నాతో మాట్లాడుతుంది, మీరే అబద్ధాలు చెప్తున్నారు అని వైదేహి వారిపైన విరుచుకుపడింది. ఇక అప్పటికే వాళ్ళ తాతయ్య అర్థం చేసుకున్నారు, ఇది కేవలం మానసికమైనటువంటి సమస్య మాత్రమే కాదు, ఏదో అతీతమైనటువంటి శక్తి కూడా పనిచేస్తుంది అని. ఇక వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నిర్ణయించుకున్నారు, వైదేహిని ఒక ప్రసిద్ధ భూత వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళాలి అని. ఆయన చాలా దూరంలో, అంటే దాదాపుగా మరొక జిల్లాలో ఉండేవారు. ప్రయాణం సులభం కాదు. వైదేహి వెళ్ళటానికి ఇష్టపడలేదు. నేను బాగానే ఉన్నాను, ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అరిచింది. బలవంతంగా తననైతే వాహనంలో కూర్చోబెట్టారు. ఇక ప్రయాణ సమయంలో కూడా వైదేహి వింతగా ప్రవర్తించింది. ఎప్పుడూ గొనుక్కుంటూ నవ్వటం, కోపంగా ఉండటం. ఆమె ఒకే సమయంలో అనేకమైనటువంటి భావాలను చూపించింది. వాళ్ళ చెల్లి స్రవంతి తనను చూసి భయపడిపోతుంది. వాళ్ళ అక్క ఇలా మారటాన్ని చూసి తాను తట్టుకోలేకపోతుంది. 3 గంటల పాటు ప్రయాణించిన తరువాత ఆ భూత వైద్యుడి యొక్క ఇంటికి వారు చేరుకోవటం జరిగింది. అతను
దాదాపుగా ఒక 60 ఏళ్ల వ్యక్తి. మరీ అంత వృద్ధుడైతే కాదు, కానీ మనిషి చూడగానే చాలా పవర్ఫుల్గా కనిపించాడు. అతను వైదేహిని చూసిన వెంటనే గమనించాడు, ఇది సాధారణమైన విషయం కాదు. ఈమె పైన చాలా భయంకరమైనటువంటి ఓ నల్లమాయను ప్రయోగించారు అని అన్నాడతను. అతను వెంటనే వైదేహి యొక్క చేతిని పట్టుకున్నాడు. తన శరీరం అంతా కూడా గడగడ వణికిద్దే. తన కళ్ళు తెల్లగా మారాయి. అంతే, ఆ క్షణంలో భయంకరమైన స్వరంలో తాను ఏదో మాట్లాడిందే. ఎవరు నువ్వెవరో మర్యాదగా చెప్పు అని అతను అడగ్గా, నేను ఈమె తల్లిని, ఇది నా కూతురు, ఈమె నా కూతురే అని చెప్తుంది. మర్యాదగా వదిలి వెళ్ళిపో అంటే వదిలి వెళ్ళడు అని చెప్పిద్ది. ఆ స్వరం కూడా చాలా ఘోరంగా ఉంది. భూత వైద్యుడు అంతటినీ గమనించి వెంటనే మంత్రాలు చదవటం ప్రారంభించాడు. వైదేహి మరింత దారుణంగా ప్రవర్తించింది. 4 పురుషులు, 2 స్త్రీలు తనని పట్టుకోవటానికి ఎంతగానో కష్టపడ్డారు. అయినా సరే అందరినీ నెట్టేస్తుంది. ఆ నల్ల మాయ యొక్క మూలం ఆ భూత వైద్యులు అతి కష్టం మీద పట్టుకున్నాడు. తరువాత అతను చెప్పాడు, మీ మనవరాలు పైన ఒక యువకుడు మీ గ్రామానికి చెందినవాడే ఈ ప్రయోగాన్ని చేశాడు. దీనికంటే ముందు వశీకరణాన్ని చేశాడు. ఆ తరువాత ఒక చెడు ఆత్మను రప్పించాడు. ఈమె బట్ట ముక్కను ఆధారంగా చేసుకుని దీన్నంతటినీ చేశాడు. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య షాక్ అయ్యారు. ఇంకెవరు చేసుంటారు? ఆ ఆటో డ్రైవర్ నాగేంద్రగాడే అని అప్పటికే ఆ పెద్ద ఆయన ఊహించాడు. అవును, ఖచ్చితంగా వాడే అని చెప్పారు. ఇది చాలా ప్రమాదకరమైందండి. వెంటనే విరగొట్టకపోతే ఈ అమ్మాయి పిచ్చిదైనా అయిపోతుంది, లేదంటే ప్రాణాలు కూడా కోల్పోవచ్చు అని భూత వైద్యుడు ఎంతో తీవ్రంగా హెచ్చరించాడు. ఇక ఆ తరువాత శుద్ధీకరణ ఆచారాన్ని మొదలుపెట్టారు. 3 రోజుల పాటు ఆ భూత వైద్యుడు ప్రత్యేకమైనటువంటి పూజలు చేశాడు. మొదటి రోజు గంగాజలంతో తనకు స్నానం చేయించారు. ప్రత్యేకమైనటువంటి మంత్రాలతో ఆమె శరీరం మీద తిరుగుళ్ళు దులిపారు, భస్మాన్ని రాశారు. 2వ రోజు వైదేహి చుట్టూ కూడా ఒక రక్షా కవచాన్ని తయారు చేశారు, ఏ శక్తి తనలోనికి రానివ్వకుండా. ఇక 3వ రోజు అర్ధరాత్రి వేళ ఆఖరి ఆచారం, భూత వైద్యుడు తన అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రాలను జపించాడు. వైదేహి గట్టిగా అరవసాగింది. ఆమె శరీరాన్ని విదిలిస్తుంది. నేను వెళ్ళను, నా కూతుర్ని విడిచిపెట్టి వెళ్ళను అంటుండగా, మాకు తెలుసు నువ్వు దాని తల్లివే కాదు, దాని తల్లి రూపాన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళను మభ్య పెట్టడానికి వచ్చావు. అయినా వాళ్ళను మోసం చేసినంత సులువు నన్ను మోసం చేయటం కాదు. ఏమనుకుంటున్నావు? మర్యాదగా నిష్క్రమించు. హఠాత్తుగా ఆ మంత్రాల యొక్క దాటి పెరిగింది. వైదేహి ఒక్కసారిగా నిశ్శబ్దంగా పడిపోయింది. తన శరీరం నుంచి వారు చూస్తూ ఉండగానే ఓ పొగలాంటిది బయటకొచ్చింది. గదంతా తిరుగుతూ ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. కొన్ని నిమిషాల తర్వాత వైదేహి కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళల్లో స్పష్టత. ఆమె ఇప్పుడు మామూలుగా ఉంది. అమ్మమ్మ, నేనెక్కడున్నాను అని సాధారణంగా అడిగింది. ఇక ఆ ప్రక్రియ మొత్తం పూర్తయింది అని గ్రహించి వెంటనే వారంతా అక్కడి నుండి వెళ్ళిపోవటం జరిగింది. ఇక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అమ్మమ్మ, తాతయ్య ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. వారు నాగేంద్ర యొక్క తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళారు. మీ కొడుకు మా మనవరాలపైన చేతబడి చేయించాడు, దాదాపుగా తన ప్రాణాలు కూడా తీయబోయాడు అని తాతయ్య చాలా కోపంగా అరిచాడు. నాగేంద్ర తల్లిదండ్రులు నివ్వెరపోయారు. ఏమంటున్నారు అనగా, లేదు, నేను చెప్తుంది నిజమే. మీ వాడు నా చేతికి దొరికాడు అంటే మాత్రం ఏం చేస్తానో కూడా తెలియదు. వారికి ఆ విషయం కూడా తెలియదు, తమ కొడుకు ఇలా చేస్తాడు అని. వారు వెంటనే సిగ్గుపడ్డారు. మేం మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాం. మా కొడుకు తప్పు చేశాడు, ఈ విషయాన్ని ఎక్కడా కూడా బయట పెట్టొద్దు, మేమే వాడిని కొడతాం అని నాగేంద్ర తండ్రి చెప్పారు. అప్పటికే మా తాతయ్య కోపంతో ఊగిపోతున్నారు. మర్యాదగా మీ కొడుకుని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి, లేదంటే పోలీస్ స్టేషన్కైనా వెళ్తారు, అది కాదంటే ఊర్లో పంచాయతీ అయినా పెడతాను. వాడి నాకు అప్పగిస్తారా లేదా అని కోపంతో అరిచేసరికి అంత పని మాత్రం చేయొద్దు అని వెంటనే అతని కాళ్ళ మీద పడిపోయారు. మీ కొడుక్కి మీరే బుద్ధి చెప్పుకోండి. ఇంకోసారి ఇలాంటిది ఏమైనా జరిగింది అంటే
ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి వెంటనే తాతయ్య అక్కడి నుండి వెళ్తుండగా ఈలోగా వాడు ఇంటికొచ్చాడు. వాడు వచ్చి రాగానే వాళ్ళ తల్లిదండ్రులు, ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా? తనపైనే చేతబడి ప్రయోగం చేస్తావా? అసలు మా కడుపు నువ్వు ఎలా పుట్టావురా అంటూ ముందు చేవాట్లు పెట్టారు. తరువాత విచ్చలవిడిగా కొట్టారు. ఆ దెబ్బలు తట్టుకోలేక వాడు పిచ్చివాడిలా అరుస్తూ ఉంటే, ఇక నుండి ఒక్క క్షణం కూడా నువ్వు మా ఇంట్లో ఉండనవసరం లేదు, మాకు రెండో కొడుకు పుట్టనే లేదు అనుకుంటాం అని వెంటనే వాడిని గెంటేయటం జరిగింది. ఇక తాతయ్య అక్కడి నుండి ఇంటికొచ్చేశారు. పూర్తిగా ఆ సంఘటన నుండి కోలుకునేసరికి వైదేహికి సుమారుగా 2 నెలలైతే పట్టింది. ఆ తర్వాత అన్ని విషయాలు కూడా మర్చిపోయింది. హాయిగా తన జీవనాన్ని గడుపుతూ ఉంది. కొన్నాళ్ళకి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య చూసినటువంటి ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత వైదేహి చెల్లెలు కూడా మంచిగా చదువుతూ కొన్నాళ్ళకు తాను కూడా పెళ్లి చేసుకోవటం జరిగింది. మిత్రులారా, విన్నారు కదా, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు లేకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా ఈరోజు వైదేహి ప్రాణాలతో ఉండేదే కాదు. అసలు ఆడపిల్లలకు ఈ సమాజంలో రక్షణ ఉంది అంటారా? మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు మీరు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి.